ఈ సందర్భంలో చాలా మంది మీరు పెట్టినటువంటి బొమ్మల మీద కూడా కాంట్రవర్సీ జరుగుతూ ఉంది. ఒక్కసారి ఆ బొమ్మల దగ్గరికి వెళ్ళి వాటి కాంట్రవర్సీ ఏంది, ఇప్పుడు స్వస్తికి మీరేమో సాంప్రదాయంలో ఉన్నది ఒకవైపు ఉన్నది, మీరు మాత్రం దాన్ని రివర్స్ పెట్టి కావాలనే కాంట్రవర్సీ దారి తీస్తున్నారనే ఒక ఆరోపణ మీ మీద ఉంది. ఆ స్వస్తికి ఏంటి, దానికి సంబంధించినటువంటి విషయం ఏందో మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు ఈ వీటి మీద పెడుతున్న బొమ్మలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము బొమ్మలు అనాలా, లేకపోతే వాటిని ఏ రకంగా పిలవాల్సి వస్తుంది? వీటిని అయితే ఇక్కడ మనము ఈ గద్దెల పైన కానీ ఆర్చిల పైన కానీ ప్యానల్స్ మీద తీసుకున్న బొమ్మలన్నీ కూడా వేలుపు జాతరలలో డాలగుడ్డల్లో ఇంతకుముందు చెప్పిన ఆ పడిగ బొమ్మల్నే మనం ఇక్కడ వీటిపైన తీసుకోవడం జరిగింది. ఓకే, పడిగ బొమ్మలు తాళపత్ర బొమ్మలు మనం తీసుకున్నాం. ఇక్కడ ప్రతిదీ ఎవిడెన్స్ తోనే తీసుకున్నాం. దాంట్లో ఏంటంటే గోవిందరాజు, ఓకే, గోవిందరాజు గద్దె పైన మనకి నామం వచ్చింది అనేది ప్రధానంగా ఇక్కడ ఫస్ట్ ఎలిగేషన్ చేసిండ్రు. వాళ్ళు కాదు ఇది ఎలిగేషన్ చేస్తారని మాకే ముందు తెలుసు. ఓకే, వీళ్ళ వంశం యొక్క నుదుటి బొట్టు పూర్వం మనుషుల్ని మనం గుర్తుపట్టాలి. రాకేష్ అని, లక్ష్మణ్ అని, వినయ్ అని, మరి ఇది ఏ వంశం అని గుర్తుపట్టాలి. తుమ్మ ముళ్ళుతోని నుదుటి బొట్టు మీద నిలువు బొట్టు పొడిచేది 4వ గొట్టోలకి. ఓకే, అంటే వెంకటేశుడా అని చెప్పేసి మనం చిన్నప్పటి నుంచి చదువుతా ఉన్నాం కదా, మరి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు మీరు? ఇప్పుడు ఇది అయితే వీళ్ళ గోవిందరాజు యొక్క నిలువు బొట్టు ఏదైతే ఉన్నదో మనకు అలా క్లియర్ గా కనపడుతుంది, నామం రూపంలో కనపడుతుంది. ఇప్పుడు వీళ్ళు నామం అంటారు కానీ అది మా 4వ గొట్టు యొక్క నుదుటి బొట్టు. పూర్వకాలంలో 4వ గొట్టు వాళ్ళు గుర్తుపట్టాలంటే నిలువు బొట్టు పెట్టుకుంటారు వాళ్ళు. ఓకే, వాళ్ళ బిడ్డ పుట్టగానే, కొడుకు పుట్టగానే కుడికాలకు తుమ్మ ముళ్ళుతోని నిలువు ఇట్లా పొడుస్తారు. పూర్వకాలం మనం ఈ కాలంలో ఉన్నాం గాని 50-60 వేల సంవత్సరాల క్రితం మాట్లాడుకుంటే ఆది మానవులు గుర్తుపట్టాలంటే పచ్చబొట్ల ద్వారానే ఏ వంశం అనేది. అట్లా 6వది నెలవంక, 5వది సమ్మక్క వంశం, త్రిశూలం లాంటి గుర్తు, 3వది అడ్డగీతలు, 4వది నిలువు బొట్టు, 7వది నెలవంకల చుక్క, ఇట్లా వంశాలు ఉండేటి. అట్లా ఇది నిలువు బొట్టు, ఈ 4వ గొట్టు. ఈ వీనని మా పడియలు ఏముంటది చెప్పాలా, గోవింద గోవింద అన్న గోవిందరాజు అని ఉన్నది. ఓకే, మరి మరి ఇప్పుడు గోవిందరాజు ఎవరై ఉండాలి? తిరుపతే కదా. మా గోవిందరాజుకి వెంకటేశ్వర స్వామి పెట్టినరాడు, మరి మాది మాకు బీకిత్తలా? బీకిచ్చే ధైర్యం ఉన్న వాళ్ళు మాట్లాడాలి. నేను ఏమంటానా అంటే మేమదే అంటాను, తిరుపతి 7 కొండలు. ఇవాళ 7 కొండల దగ్గర ఇప్పటికే పెద్ద పులులు, చిరుత పులులు వచ్చి ఆడ మనుషులు పడతా ఉంటాయి. ఒక 50,000 సంవత్సరాల క్రితం అక్కడ అయ్యగారులు పూజ చేసే అంత భౌగోళిక పరిస్థితులు ఉన్నాయా? పోనీ అటవితో అక్కడ పూజ చేసే బ్రాహ్మణులకి సంబంధం ఉన్నదా? మరి అక్కడ పూజ ఎవరు చేసి ఉండాలి? మరి 100% ఆదివాసులే కదా. ఆ 7 కొండల మీద ఉన్న ఆదివాసి అది ఏదైతే ఉన్నదో అది 4వ గొట్టుకు సంబంధించిన మూలం చరిత్రలు. కాలక్రమంలో మేము రాజ్యాలు కోల్పోయినాక దట్టమైన అటవీ ప్రాంతాలకు వచ్చి ఆదివాసులుగా మారిపోయినాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ 50లో కదా మనకి షెడ్యూల్ తెగలని ఒక నేమ్ ఇచ్చింది. మరి అంతా ముందు అడవి మనుషులమే కదా. ఆ రాజ్య పరిపాలనకు సంబంధించిన మూలాలని వేయాల్సి వచ్చినప్పుడు మరి ఎవరో ఏదో అంటారు, కాంట్రవర్సీస్ వచ్చినాయి. నువ్వెట్లేస్తావు పోయి నామం అంటే సామెత ఉంటది, ఒకరోజు భాగవతానికి 3 నిమిషాలు కొరుకోమంటావా? నా మూలాన్ని అయితే నేను జరుపుకోలేను కదా, అది నీదా నాదా అనే తర్వాత. కానీ ఆయన మూలం అయితే ఈ గుడి కట్టేటప్పుడు ఆయన దగ్గర వేయాల్సిన బాధ్యత గోవిందరాజు గారి గద్దె మీద మాత్రమే ఉంటుందా? మిగతా పైడితరాజు మీద ఉంటది. మళ్ళీ వీళ్ళిద్దరు 4వ గొట్టే, వాళ్ళది నిలువు గొట్టు, అన్నదమ్ములు కాబట్టి ఇలా సూటిగా గోవిందా గోవిందా అన్న గోవిందరాజు కాబట్టి ఆ నామాన్ని మనము మేము కూడా ఒక వారం రోజులు ఆలోచించినాం. పెడితే ఎట్లుంటది, పెట్టకుంటే ఎట్లుంటది. పెడితే దీన్ని హిందువులు దాన్ని కాంట్రవర్సీ చేస్తారు. మరి అట్లని మరి గోవిందరాజు ఇప్పుడు ఎట్లా కంపల్సరీ పెట్టాల్సింది ఆయన మూలం కాబట్టి. సరే వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. బరాబర్ కాంట్రవర్సీ వచ్చింది, చెప్పినాం. మాదేబాయ్ తిరుపతి, నువ్వు హిందువులై వస్తానే అంటావు కదా, అది హిందువులది కాదు, మాది. నీకు ఇప్పించే దమ్ముంటే నువ్వు రాయి, కొట్లాడు. నువ్వు ఆడ తిరుపతిలో టీటీడీని కూర్చోబెట్టు, మేము మొత్తం చర్చిస్తాం. మా తాళపత్ర గ్రంథం తీస్తాం, మాదెట్లనో నిరూపిస్తాం. అంతే కదా. నీకు ఆ దమ్ముంటే రాయి. ఇక్కడికి వచ్చిందని తిరుపతి ఇక్కడికి రాలేదు. ఈ మూలమే తిరుపతి కూడా వేసుకున్నాడు. తిరుపతి మాది, అర్థమైంది కదా. ఇంకా లోపలికి పోతే ఆ స్థానమే మాది. నీకు ఇప్పించే దమ్మున్నదా అని అడుగుతాను. కాబట్టి అదొక చాలా స్పష్టతతోనే, సైంటిఫిక్ రీజన్ తోనే ఆ మూలాన్ని మనం వేసినాం. ఇవాళ లింగం వేసినా అదేసినా గానీ కంపల్సరీ ఇది మా మూలం కాబట్టి వేసినాం. ఇప్పుడు 7,000 బొమ్మలు ఉన్నాయి. 7,000 బొమ్మలు ఉన్నాయి.
ఇలా నీకు 3 బొమ్మలు కనపడతాయి. ఓకే. మరి 6997 బొమ్మలు మరి ఆ, ఇక్కడికి వచ్చి హిందువులు కానీ ఇంకో మతం కానీ ఆక్రమించాలంటే 7000 బొమ్మలకు అర్థం చెప్పినాకనే సాధ్యమైంది. ఓకే. ఒక్క బొమ్మ కూడా చెప్పలేడు. ఆచలు అడే పోతాడు గేట్ కాచి. అంత పర్ఫెక్ట్ గా చేసినాం. కావలసుకొని కొన్ని బొమ్మల్ని వాళ్ళు దాన్ని కావలసుకొని వాళ్ళు కొంత చేస్తారు కానీ ఆ చేసేది కూడా మాదే అని చెప్తాను.